భర్త: ఏమైందే ఆ ముష్టివాడి మీద అలా అరుస్తున్నావు? భార్య: వాడు ఎంత మాట అన్నాడో తెలుసా? భర్త: ఏమన్నాడు? భార్య: మీకు ఎలాగూ వంట చేయడం రాదు కాబట్టి ఎప్పుడైనా అయ్యగారు ఊరికి వెళ్తే చెప్పండమ్మా, క్యారేజీ తీసుకొస్తానంటున్నాడు. సురేష్: ఏం నేరం చేశావు? రమేష్: మా ఆవిడ కష్టం చూడలేక తనకు సాయం చేశాను. సురేష్: నీది చాలా గొప్ప మనసు, మరి ఎందుకు అరెస్ట్ చేశారు? రమేష్: 10 ఏళ్ల నుంచి నేనొక్కదాన్నే కష్టపడుతున్నా, కాస్త పట్టించుకోండి అని రోజూ బాధపడుతుంటే సాయంగా ఉంటుంది కదా అని ఇంకో పెళ్లి చేసుకున్నా. విచిత్రం ఏమిటంటే ఆ విషయం తెలిసి నా మొదటి భార్యే కేసు పెట్టింది. ఆనందం: హలో, నేనంటే నీకు అసలు లెక్క లేకుండా పోతుంది. గంట నుంచి కాలింగ్ బెల్, డోర్ కొడుతున్నా తలుపు తీయడం లేదు. ఏం చేస్తున్నావు లోపల? కాంతం: మీరు తాగొచ్చారు కదూ. ఆనందం: నీకెలా తెలిసింది? కిటికీలోంచి చూస్తున్నావా? కాంతం: నిన్ననే నన్ను మా పుట్టింట్లో దింపి వెళ్ళారు. తాళం మీ జేబులోనే ఉంటుంది, చూసుకోండి. డాక్టర్: అదేంటమ్మా, ఇతను మీ ఇంట్లో దొంగతనానికి వచ్చాడని చావగొట్టి మళ్ళీ మీరే ఆసుపత్రికి తీసుకొచ్చారు? పార్వతి: అయ్యో, అతడు దొంగ కాదండి, మా అల్లుడు. రాత్రి మా ఇంటి గోడ దూకుతుంటే దొంగ అనుకొని ఇంట్లో అందరం కలిసి ముసుగేసి చావగొట్టాం. డాక్టర్: ఇంటి అల్లుడయ్యుండి గోడ దూకి వెళ్ళటం ఏంటయ్యా? అల్లుడు: ఆషాఢమాసం కదా సార్, అత్తింటికి రానివ్వరని